నమస్కారం పెట్టాలి, అది పాద నమస్కారం చెయ్యాలి, పాద నమస్కారం చెయ్యాలి. అది మగపిల్లలు ఒక్కొక్కరు 5 వేలు. స్వామి ఇద్దరు కూడా నేను ఉండాలి మీరు కూడా రండమ్మా. లోపల అన్ని పెట్టింది చిన్నది ఉంటుంది లోపల. ఓకే. రాకుండా తీసు. ఈరోజు సౌజన్యంతో ప్రాచీనమైనటువంటి గౌరవమ్మను అభ్యర్థించుకోకుండా పునరుద్ధరించి తోట బాలకృష్ణ అని నన్ను విశిష్ట గురువుగా ఎంపిక చేసి కళాదీక్ష కార్యక్రమంలో మాకు సహగురువులుగా మా పూజ్యులు, మా గురుతుల్యులైనటువంటి తోట గణపతిరావు గారిని, మా మార్గదర్శకులైనటువంటి శ్రీ కృష్ణమాచార్యులు గారిని కూడా మాతో సహగురువులుగా ఏర్పాటు చేసి సంవత్సర కాలం పిల్లలకు తోలుబొమ్మలాట కథా విధానాన్ని నేర్పించే అవకాశం కల్పించినందుకు ప్రత్యేకంగా వారికి మరియు మాకు మార్గం చూపిస్తున్నటువంటి శ్రీ డాక్టర్ ఎస్పి భారతి మేడం గారికి, శ్రీ సుదర్శన్ గారికి వందనమందారాలు సమర్పించుకుంటూ ఇలాంటి కార్యక్రమాలు వారు చేస్తే మేము బ్రతుకుతూ ఆ కళామతల్ని బ్రతికించే ప్రయత్నం చేస్తానని సవినయంగా మనం చేస్తూ జై శ్రీరామ్. సంగీత నాటక అకాడమీ అనే ఒక వ్యవస్థలో డాక్టర్ ఎస్పి భారతి గారు ప్రముఖ నాట్య కళాకారిణి దాంట్లో సభ్యురాలుగా నియమితమయ్యి యావత్ భారతదేశంలోనూ ప్రాచీన కళలకి ఒక ప్రాధాన్యం ఇస్తూ అందులో మారుమూల ఉన్న మన కాకినాడను గుర్తించి ఇక్కడ తోలుబొమ్మలాట ప్రదర్శన జమునా నగర్లో విశ్వవ్యాప్తి చెందడానికి ఒక మంచి మళ్ళా తిరిగి పునరుద్ధరించడానికి కళని మరి ఇక్కడ ఉన్న తోట బాలకృష్ణ గారిని ఏకగ్రీవంగా ఎంపిక చేయడం జరిగింది. ఈ బాలకృష్ణ గారు తనదైన ప్రక్రియలో మమ్మల్ని అందరినీ కూడా కూర్చుకొని గురువులుగా సంగీతానికి, ఇటు వాయిద్యానికి, సంగీతానికి కృష్ణమాచార్య నన్ను, వాయిద్య రంగానికి గణపతి గారిని నియమించుకొని చక్కటి ప్రదర్శనకి విద్యార్థుల్ని 10-12 మంది విద్యార్థుల్ని ఈ కళారంగంలో ఆరితేరడానికి వాళ్ళకి స్కాలర్షిప్స్ మరి కొంత నేర్చుకునేటందుకు కొంత ఆర్థిక సహకారం ఎవరితో పాటు గురువులు కూడా కొంత ఆర్థిక సహకారం అందించడం అనేది ఇది కూడా కేంద్ర ప్రభుత్వ పురస్కారంగా మేము భావించుకుంటూ ఇప్పటికే మన గురువులు తోట బాలకృష్ణ గారు ఢిల్లీలో, కిషన్ రెడ్డి గారి చేతుల మీదుగా ప్రారంభంలోనే అవార్డు అందుకున్నారు. కాబట్టి చాలా తిరిగి భారతి గారికి ఆధ్వర్యంలో ఢిల్లీలో ఈ కార్యక్రమం అంటే మీరు ఢిల్లీలో చాలా మంది చేసినట్టు అద్భుతమైన ప్రదేశం. అక్కడ మనం ఒక మంచి కార్యక్రమం ఇవ్వడానికి ఇటీవల దీన్ని మళ్ళా రెన్యూ చేయడానికి అంటే మరొక సంవత్సరం పొడిగించడానికి వచ్చిన దీపక్ జోషి గారు అంటే దీని యొక్క ప్రధాన నిర్వాహకులు మళ్ళా వారి మీ యొక్క శిక్షణ చూసి మన మంచితనాన్ని చూసి మన పట్టుదల రాత్రి 10-11 సాధన చేస్తున్నాం. భాగవత రామాయణుని మన తోలుబొమ్మల దగ్గర ప్రదర్శిస్తున్నందుకు చాలా గర్వపడుతూ ఆయన మనం పర్యవేక్షించి ప్రత్యేక ఇన్స్పెక్షన్ చేసి మళ్ళా 1 సంవత్సరం పాటు మన వృత్తిని పొడిగించాను. కాబట్టి ఇది చాలా సుదినం, ఎప్పటికీ జరగదు. 1 year అంటే 1 year ఇస్తారు, 1 yearలో నేర్చుకోవాలి. మళ్ళీ మన కళల పట్ల మనం ఇంకో 1 year సంపాదించుకున్నట్టు మీ వల్ల మా వల్ల మీరు మనము అందరూ కూడా ఒక సంవత్సరం పాటు ఈ యొక్క కళారంగానికి సేవ చేయడానికి అవకాశం దొరికింది. ఇవి తోలుబొమ్మలాట చూడండి, మన ప్రదర్శన ఇవన్నీ చేయబట్టి మరి మా సోదరులు ఢిల్లీకి చెందిన వి రాజగోపాలాచార్య గారు 50,000 విరాళం ఇచ్చి బొమ్మలన్నీ కూడా పొందుతున్నారు. ఇంకా ఎన్నో నిధులు దీనికి రాబట్టాలని ముఖ్యంగా మా బాలకృష్ణ గారికి ఏంటంటే ఇంకా ఇదంతా డెవలప్ అవ్వాలి. జమునా నగర్ రోడ్
బ్రిడ్జి పడాలని చాలా పట్టుదలతో చిన్న ఇది పట్టుకున్నా దీన్ని బట్టి ఆయన కేంద్ర ప్రభుత్వంతో రాష్ట్ర ప్రభుత్వంతో కూడా కంప్లీట్ చేస్తున్నాం. తప్పకుండా మన విద్యార్థులు మరింత క్రమశిక్షణతో నేర్చుకోవాలని మరి ఈ కార్యక్రమంలో పాల్గొంచిన కూచు భాస్కర్ రావు గారికి, పులికా లక్ష్మి గారికి మీ అందరికీ కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఈ జమునానగర్ అనే వ్యవస్థను స్థాపించారు. అలానాటి చలనచిత్ర సుందరి శ్రీమతి జమున గారు మన రాజమండ్రి పార్లమెంట్ సభ్యురాలుగా చేయడం అంటే అటువంటి ప్రక్రియలో ఆవిడకి సంగీత నాటక అకాడమీకి అక్కడ 3 భాగాలుగా పెట్టారు. ఒకటి నాటక రంగం, ఒకటి నాట్యరంగం, మరొకటి సంగీత రంగం. సంగీత రంగానికి డాక్టర్ ఎం బాలమణి కృష్ణ గారిని, మరి ఈ నాట్య రంగానికి నటరాజ రామకృష్ణ గారిని, ఈ మన ఈ నాటక రంగంలోనే తోలు బొమ్మలాంటి ఇలాంటివన్నిటికీ కూడా అలాంటి జమున గారిని మనం నియమించడం జరిగింది. అప్పటి ముఖ్యమంత్రి అంజయ్ గారి కార్యక్రమం ద్వారా జమున గారి తర్వాత ఎంపీగా రాజమండ్రి రావడం మనం అన్నీ గుర్తించి ఇవాళ ఈ జమునా నగర్లో అద్భుతమైన కార్యక్రమాలు నిర్వహించడానికి మనకి ఈ యొక్క హాల్ అన్ని కూడా జోషి గారికి, ఎప్పి భారతి గారికి, మరొక కార్మికులు సుదర్శన్ గారికి మా కళాభివందనాలు తెలియజేస్తూ మాకు ఈ వ్యవస్థని మరొక సంవత్సర కాలం పొడిగించినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. Namaha
స్వాముల వారికి శ్రీనాథ స్వాముల వారికి జై శ్రీరామ్. జై